పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ 9వ తారీఖు ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 11వ వచనం నుండి 26వ వచనంపై ఆత్మీయ ప్రతిబింబాలను నేర్చుకుందాం. ఈ భాగంలో కాళ్లలో బలహీనుడైన మనిషి స్వస్థత పొందిన తరువాత ప్రజలు ఆశ్చర్యంతో పేతురు మరియు యోహాను చుట్టూ చేరిన దృశ్యాన్ని చూస్తాం. ప్రజల దృష్టి అపోస్తులపై పడినప్పుడు పేతురు వెంటనే వారి దృష్టిని తనపై నుండి దేవుని వైపు మళ్లించాడు. ఇది మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. మన జీవితాల్లో జరిగే అద్భుతాలు మన ప్రతిభ వల్ల కాదు, దేవుని కృప వల్లనే జరుగుతాయి. పేతురు ఈ స్వస్థత యేసుక్రీస్తు నామంలో జరిగిందని స్పష్టంగా ప్రకటించాడు. ఆయన ప్రజలకు యేసు గూర్చి గుర్తు చేశాడు. మీరు ఆయనను నిరాకరించి చంపివేసిన దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు అని ధైర్యంగా చెప్పాడు. ఇది మనకు సత్యాన్ని భయపడకుండా ప్రకటించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. ప్రజల పాపాన్ని పేతురు నేరుగా సూచించినప్పటికీ అది తీర్పు కోసం కాదు, మార్పు కోసం. మన జీవితాల్లో కూడా మన తప్పులను తెలుసుకోవడం చాలా అవసరం. మనం తప్పును అంగీకరించినప్పుడు మాత్రమే నిజమైన మార్పు ప్రారంభమవుతుంది. పేతురు మనస్సు మార్చుకొని దేవుని వైపు తిరుగు అని పిలుపునిచ్చాడు. ఇది పశ్చాత్తాపానికి ఆహ్వానం. దేవుని క్షమ అనేది ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది, కానీ మనం ఆయన వైపు తిరగాలి. ఇది మన హృదయానికి నీతి, శాంతి మరియు కొత్త జీవితం ఇస్తుంది. ఆయన యేసును జీవాధిపతిగా పేర్కొన్నాడు. మన జీవితానికి నిజమైన నాయకుడు యేసుక్రీస్తే. మనం ఆయనను అనుసరించినప్పుడు మాత్రమే మన జీవితం సరైన దిశలో సాగుతుంది. ఆయన లేకుండా మనం మార్గం తప్పిపోతాం. పేతురు ప్రవక్తల మాటలను గుర్తు చేస్తూ యేసు గురించి ముందే ప్రకటించబడిందని చెప్పాడు. దేవుని ప్రణాళిక ఎప్పటికీ స్థిరమైనది. మనం అర్థం చేసుకోకపోయినా ఆయన యోచనలు నెరవేరుతాయి. ఇది మనకు విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఈ సందేశం కేవలం అప్పటి ప్రజలకు మాత్రమే కాదు, మనకు కూడా వర్తిస్తుంది. మనం కూడా మనస్సు మార్చుకొని యేసుని అనుసరించి ఆయన కృపను పొందాలి. మన జీవితం మారినప్పుడు ఇతరులకు కూడా ఆశీర్వాదం అవుతాం. పేతురు చెప్పినట్లు దేవుడు తన సేవకుడైన యేసును పంపి మనలను ఆశీర్వదించడానికి వచ్చాడు. మనం మన దుష్కార్యాల నుండి తిరిగినప్పుడు ఆ ఆశీర్వాదం మన జీవితంలో అనుభవం అవుతుంది. కాబట్టి మనం దేవుని పిలుపును ఆలకించి ఆయన మార్గంలో నడవటానికి ప్రయత్నించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం లూకా సువార్త 24వ అధ్యాయం 35వ వచనం నుండి 48వ వచనం వరకు భాగాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. ఇది యేసుక్రీస్తు పునరుత్థానం తరువాత శిష్యులకు ప్రత్యక్షమైన ఘట్టం. ఈ వాక్య భాగం మనకు 3 ముఖ్యమైన సత్యాలను నేర్పుతుంది. 1 శాంతి, పీస్, విశ్వాసం, ఫెయిత్, సాక్ష్యం, విట్నెస్. భయంతో ఉన్న శిష్యులు మనస్థితి నేర్చుకుందాం. ఎమ్మావుకు వెళ్ళిన శిష్యులు యేసును గూర్చి చెప్తూ ఉండగా అకస్మాత్తుగా యేసు వారి మధ్య నిలిచాడు. శిష్యులు భయపడ్డారు, గందరగోళపడ్డారు. మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. సమస్యలు, అనిశ్చితి, భయం, మన హృదయం కుంగిపోతూ ఉంటుంది. కానీ యేసు మన మధ్యలో ఉన్నాడని మనం గుర్తించాలి. యేసు మొదటిగా చెప్పిన మాట, మీకు శాంతి కలుగునుగాక. ఇది చాలా గొప్ప సందేశం. యేసు మన సమస్యలను వెంటనే తొలగించకపోయినా మన హృదయాన్ని శాంతితో నింపుతాడు. నిజమైన శాంతి పరిస్థితుల వల్ల కాదు, అది క్రీస్తు సన్నిధి వల్ల వస్తుంది. శిష్యులు
యేసును చూసినా నమ్మలేకపోయారు. యేసు తన చేతులు కాళ్ళు చూపించారు. మనం కొన్నిసార్లు దేవుని పని చూసినా ఇంకా సందేహపడతాం. కానీ యేసు మన సందేహాలను అర్థం చేసుకుంటాడు. ఆయన మన విశ్వాసాన్ని బలపరుస్తారు. యేసు వారి ముందే ఆహారం తిన్నాడు. ఒక ఆత్మ కాదు, నిజంగా లేచిన ప్రభువుని నిరూపించింది. మన విశ్వాసం ఒక కథ కాదు, అది సజీవమైన సత్యం. పునరుత్థానం మన ఆశ యొక్క పునాది. యేసు వారి మేధస్సును తెరిచాడు. వారు గ్రంథాలను అర్థం చేసుకునేలా చేశాడు. బైబిల్ చదవడం మాత్రమే సరిపోదు, దేవుని ఆత్మ మనకు అర్థం చేయాలి. కాబట్టి ప్రతిసారి వాక్యం చదివేటప్పుడు ప్రార్థన అవసరం. యేసు చెప్పినది, క్రీస్తు బాధపడాలి, 3వ రోజు లేవాలి, పశ్చాత్తాపం మరియు పాపక్షమాపణ ప్రకటించబడాలి. ఇది సువార్త యొక్క హృదయం. ప్రతి మనిషికి ఇది అవసరం. యేసు తన శిష్యులకు చెప్పారు, మీరు ఈ సంగతులకు సాక్షులు. మనం అదే పిలుపు పొందాం. మన జీవితం ద్వారా, మాటల ద్వారా క్రీస్తును ప్రకటించాలి. ప్రియ స్నేహితులారా, ఈ వాక్యం మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు అంటూ ఉన్నారు, భయపడకండి, యేసు మనతో ఉన్నాడు. సందేహపడకండి, ఆయన సజీవుడు. మౌనంగా ఉండండి, సాక్షులుగా ఉండండి. మన జీవితం యేసు ప్రేమకు ఒక సాక్ష్యంగా మారాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరలోక తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు. యేసయ్య, మా భయాలను తొలగించి నీ శాంతిని మా హృదయాల్లో నింపండి. మా సందేహాలను తొలగించి బలమైన విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మ దేవ, నీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. మా జీవితాలను మార్చి నీ సాక్షులుగా మమ్మల్ని ఉపయోగించుకోనండి. మా జీవితాలు నీ మహిమకు ఉపయోగపడేలా చేయండి. ప్రతిరోజు నీ సన్నిధిలో నడిచే కృపను మాకు దయచేయండి. దయగల దేవుడు, మన యొక్క ప్రార్థనా జీవితాన్ని బలపరచుదరగాక. అనుమాన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన యొక్క విశ్వాసాన్ని దృఢపరచుదరగాక. దేవుని కార్యాలు హృదయం నిండా నింపుకొని దేవుని చెంతకు చేరుదాం. దయగల దేవుడు మనలందరినీ శాంతితో నింపుదురుగాక. ఆమేన్.